చెవి అనేది పంచేంద్రియాల్లో ఒకటి. దానివల్లే మనకి విజ్ఞానం పెరుగుతుంది అంటారు పెద్దలు. అయితే కొంతమంది పిల్లల్లో చిన్న వయస్సులోనే చెవిలో తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల వారు దేనిపైన ఏకాగ్రత నిలపలేకపోతూ ఉంటారు. వారి సమస్యని బయటకి చెప్పలేక, మనం చెప్పేది వారికి అర్థం కాక విలవిలలాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలని డీల్ చేయటం అనేది పేరెంట్స్ కి పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుంది. మరి ఇలాంటి పిల్లల్లో సమస్యల్ని ఎలా గుర్తించాలి, వాటి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది పిల్లల్లో వినికిడి లోపాలుంటాయి. దానికి కారణం పేరెంట్స్ గుర్తించలేరు. అంతేకాకుండా పిల్లల్లో తరచుగా చెవిలో నుంచి చీము కారడం, ముక్కు నుంచి రక్తం కారడం, వినికిడి మందగించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధానంగా చెవిలో ఉండే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కారణమవుతూ ఉంటాయి. అలాంటప్పుడు తక్షణమే పిల్లలకి వైద్య సాయం అందించాల్సిన అవసరం ఉంటుంది. మన చెవిలో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బయట చెవి భాగము, రెండోది ఇంటర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అంటారు. మిడిల్ ఇయర్ అనేది ఈ రెండిటి మధ్యలో మనకి టింపానిక్ మెంబ్రెయిన్ లేదా కర్ణభేరి అనేది అడ్డుపొరగా ఉంటుంది. ఈ కర్ణభేరి ఉండడం వల్ల ఈ గాలికి లేదా సౌండ్స్కి అది కదులుతూ ఉండడం వల్లనే ఈ సౌండ్ పర్సెప్షన్ అనేది ఉంటుంది. అయితే చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలాసార్లు అది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా జలుబు దగ్గులు చేసినప్పుడు వాళ్ళకి ఈ ముక్కు నుంచి చెవికి ఉండే యూస్టేషన్ ట్యూబ్ అనే కనెక్షన్ వల్ల ఆ మధ్యలో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి ఉంటుంది. అలా నొప్పి వచ్చినప్పుడు బయట ఉండే ఈ కర్ణభేరి క్లోజ్డ్గానే ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువై విపరీతంగా నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఉండడం అనేది ఇయర్ ఇన్ఫెక్షన్కి ముఖ్యమైన సూచన. అందుకనే ఎవరైనా చెవి నొప్పిగా ఉండి పిల్లలు ఆ చెవి ముట్టుకోనివ్వకపోవడము, జస్ట్ ఏమైనా తగిలినా కూడాను ఎవరైనా చూద్దామని చూసినా కూడా విపరీతం రెసిస్టెన్స్ ఉండి ఏడుస్తుంటే ఖచ్చితంగా ఇది చెవి ఇన్ఫెక్షన్ అని ఆలోచించాల్సింది ఉంటుంది. ముఖ్యంగా జలుబు దగ్గులు, బాగా ముక్కు బ్లాక్ అయిన వాళ్ళు లేదా ముక్కు బాగా కారుతున్న పిల్లలకు కనుక చెవి దగ్గర నొప్పి అన్నట్టయితే ఖచ్చితంగా ఈ చెవిలో ఇన్ఫెక్షన్ వస్తున్నది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి ఆ కర్ణభేరి అనేది పగిలినట్టయితే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నొప్పి తగ్గిపోతుంది, కానీ చెవిలో చీమ్ రావడం మొదలు పెడుతుంది. కాబట్టి చెవిలో చీమ్ వస్తే నొప్పి తగ్గిపోతుంది. నిజానికి మన బేబీస్కి 5-6 నెలల వయసులోనే వినికిడి సమస్య ఉందో లేదో గుర్తించాలి. మనం పిలిస్తే బేబీ పలుకుతోందా, ఎటువైపైనా గట్టిగా శబ్దం వస్తే తిరిగి చూస్తోందా, తోటి పిల్లలతో ఆడేటప్పుడు యాక్టివ్గా వారి మాటలు వింటోందా, ఇలాంటివి గమనించుకోవాలి. ఇలా కాకుండా చెవిలో ఏదైనా సమస్యతో బాధపడుతోందా, పదే పదే చేతులు చెవిలో పెట్టుకునేందుకు ట్రై చేస్తోందా, చెవిలో ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతోందా లేదా అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. మన బేబీస్ హెల్తీగా ఆడుకుంటున్నారులే అనుకుని వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. చెవిలో ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్యమైన కారణము జలుబు దగ్గులే. అంటే బాగా ముక్కులు బ్లాక్ అయినప్పుడు, ముక్కు బాగా కారుతున్నప్పుడు వచ్చే ఆ ఫ్లెమ్ వల్ల ముక్కు నుంచి చెవికి వెళ్లే దారులు ఏవైతే ఉంటాయో లైక్ యూస్టేషన్ ట్యూబ్ అనేది మూసుకొని పోయి వాళ్ళకి విపరీతం నొప్పి ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్, ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ చెవిలోకి వెళ్ళి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి జలుబు దగ్గులు ఉన్న వాళ్ళకి కంపల్సరీ చెవిలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక కారణము ముఖ్యంగా బాటిల్తో పాలు తాగడము, తర్వాత వేరే పాలు పట్టడం, మదర్ మిల్క్ కాక వేరే పాలు పట్టే పిల్లల్లో కూడా చాలా వరకు చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మదర్ మిల్క్ ఎప్పుడైతే వాళ్ళు సక్ చేస్తూ ఉంటారో ఆ టైంలో మొత్తం ఈ ముక్కు, గొంతు, తర్వాత చెవి మొత్తం అన్ని చోట్ల కూడాను ఈ ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. ఆ ఎక్సర్సైజ్ లాగా అయినప్పుడు ఆటోమేటిక్గా స్క్వీజ్ అయ్యి అక్కడ పాలు నిలబడే అవకాశం తక్కువ. అలా కాకుండా బాటిల్తో పట్టినప్పుడు ఎట్ ఎ టైం ఆ బాటిల్ నుంచి పాలు ఎక్కువ వచ్చి చాలా వరకు ఈ వెనకాల ఉండే సైనసెస్ నిండిపోతాయి, ముక్కు వెనకాల ఉండే సైనసెస్. దాని నుంచి ఇన్ఫెక్షన్ మెల్లిగా చెవిలోకి వెళ్తుంది. కాబట్టి చెవి ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్యమైన కారణం జలుబు దగ్గులు మరియు ఈ బాటిల్ తోటి పాలు పట్టడం. బయట నుంచి వచ్చే శబ్ద తరంగాలు చెవి మార్గం గుండా లోనికి వస్తాయి. అవి కర్ణభేరి ప్రకంపించేలా చేస్తాయి. చెవి లోపల ఉండే కాక్లియా అత్యంత సున్నితమైన నిర్మాణం కలిగి ఉంటుంది. అవి ప్రకంపనాలను గ్రహించి మెదడుకు సంకేతాలు పంపిస్తేనే మనం బయట శబ్దాలను క్లియర్గా వినగలుగుతాం. వినికిడి అనేది అంత సున్నితమైనది. అందులో చెవిలో ఏ చిన్న సమస్య తలెత్తినా కూడా మనం దేనిని వినలేకపోతాం. ఇక ఇది చిన్న పిల్లల్లో అయితే మరీ సెన్సిటివ్ గా ఉంటుంది.
అందుకే సమస్యలని సాధ్యమైనంత త్వరగా గుర్తించాలి. ఒక్కోసారి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ముక్కు ఊపిరి సరిగా ఆడకపోయినా, గొంతులో సమస్యలున్నా లేదా ఈసోఫాగస్ అన్నవాహికలో ప్రాబ్లమ్స్ ఉన్నా చెవిలో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. మీ బేబీస్కి వినికిడి మందగిస్తోంది అనగానే వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలి. దగ్గరలో ఉన్న గొంతు, ముక్కు, చెవి డాక్టర్స్ని సంప్రదించాలి. ఈ చెవిలో ఇన్ఫెక్షన్ ముఖ్యంగా 2 రకాలైన సిమ్టమ్స్తో వస్తారు. ఒకటి చెవి ముట్టుకోగానే విపరీతమైన నొప్పి ఉంటుంది, వాళ్ళకి చిరాకు ఉండడం ఉంటుంది. అంటే అప్పటికి ఇంకా ఇయర్ డ్రమ్ పగిలి ఉండదు, లోపల ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. నొప్పి ఒక్కోసారి అన్బేరబుల్గా ఉండి కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు పరిస్థితిని బట్టి వాళ్ళకి జలుబు దగ్గులు ఉన్నాయా అనే దాన్ని చూసి ఈఎన్టీ డాక్టర్లు కానీ పీడియాట్రిషియన్లు కానీ చెవిలో చూసి ఇయర్ డ్రమ్ ఎలా ఉంది, అది రెడ్గా ఉందా లేకపోతే ఏమైనా ప్రెషర్ తోటి ఉందా చూసి బహుశా ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసిపోతుంది. అయితే కొంతమందిలో ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఈ ఇయర్ డ్రమ్ పగిలిపోయి డైరెక్ట్గా బయటికి చీమ్లాగా వస్తుంది. అది చీమ్లాగాను వాటరీ డిశ్చార్జ్గా వచ్చినప్పుడు అది ఈజీగా కనిపెట్టడం, దాన్ని బట్టి దానికి తగ్గ మెడిసిన్స్ అవసరం పడతాయి. కాబట్టి ఎవరైనా జలుబు దగ్గులు ఉన్న పిల్లలు కంటిన్యూస్గా ఏడుస్తున్నా, చెవి ముట్టుకోగానే ఇంకా నొప్పి ఎక్కువైనట్టు అనిపించినట్టయితే ఖచ్చితంగా చెవిని పరిశీలించి లోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలి.